ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుని యొక్క వాక్యములో యెహోషువతో దేవుడు తెలియజేస్తున్న అమూల్యమైన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మోషే గురించి దేవుడు చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత నా సేవకుడైన మోషే అనే మాటను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు మోషే మృతి పొందాడు. దేవుడు బాధ్యతలను యెహోషువకు అప్పచెప్తూ ఉన్నాడు. యెహోషువకు దేవుడు తెలియజేస్తున్న మాటలు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుడు యెహోషువకు ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ధైర్యంగా ఉండమంటున్నాడు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎంతో అమూల్యమైనదని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యములో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా గ్రహించటము ద్వారా, లోబడటము ద్వారా చక్కగా జీవించగలుగుతారు, దేవుని కార్యాలు చూడగలుగుతారని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ యెహోషువకు దేవుడు తెలియజేస్తున్న మాటలు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడుగా గొప్ప పరిచర్య చేయగలిగాడంటే, అనేకమైన యుద్ధాల్లో విజయాలు పొందగలిగాడంటే దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి అతడు జీవితంలో గొప్ప విజయాలు పొందుకోగలిగాడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో మనము దేవుని యొక్క వాక్యానికి విలువివ్వాలని తెలియజేస్తూ ఉన్నా. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యానికి లోబడ్డప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతామని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువ విజయానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యానికి విలువిచ్చాడు కాబట్టి గొప్ప నాయకుడుగా అనేకమైన యుద్ధాలు చేసి విజయం పొందాడు. ఇజ్రాయేలు ప్రజలకు కానాను దేశాన్ని పంచిపెట్టగలిగాడని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన జీవితాలలో దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి మన జీవితాల్లో దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూసి దేవుని మహింపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించడం గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. మరి రోజున తెలియజేస్తున్న అద్భుతమైన ఈ మాటలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా నీ వాక్య ప్రకారం చేయటం ద్వారా మరి ఎంతగానో దీవించబడతామనే మాటలు ఈరోజున జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి అయ్యా. స్తోత్రాలు. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చమని అడుగుచున్నాం, ప్రార్థన చేయుచున్నాం. మరి మా దేశంలో వర్షాలు విపరీతంగా వస్తున్నాయి ప్రభు, మీరు కనికరించండి. వర్షాల్లో చిక్కుకున్న ప్రజలకు క్షేమం దయచేయండి అయ్యా. స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న మరి క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.